పెండింగ్లో ఉంటే నువ్వు పోయి ఎట్లా బోర్డు నాడుతావాడా? అది నాటకూడదు కదా. ఇప్పుడు ఎవరి కేసు కోర్టులో ఉంటే అది ఎవరైతే ఆక్రమించుకున్నాడా లేకపోతే మొదటి నుంచి వస్తున్న వాళ్ళకి తరతరాలుగా వాళ్ళది కాదు మీది కాదు అన్నట్టుగా లెక్క. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం అయినప్పటికీ ఇక రంగనాథ్ గారు కొంత అత్యుత్సాహం చూపెట్టి దీన్ని నేను కూల్చేసినాం, దీన్ని స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి ముందుగానే ప్రకటన. ఇది సరైనటువంటిది కాదు, మీరు పోయి అక్కడ బోర్డు ఏదైతుందో దాన్ని ఊడబిక్కురు అని చెప్పింది. ఇప్పుడు ఏముంటుంది ఇక, ఇప్పుడు వాళ్ళ అడ్మిషన్లు మళ్ళీ స్టార్ట్ అవుతాయి, రేపేళ్ళ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ రంగనాథ్ ఏమంటాడు, దానిలో అడ్మిషన్లు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ వాళ్ళకు వేరే కాలేజీలో అడ్మిషన్లు దొరకడం కష్టమైపోతుంది కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దాన్ని జోలికి పోవని చెప్పేసి మళ్ళీ హైడ్రా యొక్క రంగనాథ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకటన. కాబట్టి ముందుగా మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటిదంటే, ఒకటి, ఈ అక్రమమైనటువంటి నిర్మాణాలకు పర్మిషన్స్ ఇచ్చినటువంటి అసలైనటువంటి దొంగలు ఎవరు? కలెక్టర్ ఇచ్చిండా, ఆర్డీఓ ఇచ్చిండా, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి అధికారులు ఇచ్చిండా, ఎంఆర్ఓ ఇచ్చిండా, ఎవరు ఇచ్చిండా అనేది వాళ్ళని దొరకబట్టాలి. వాళ్ళని ముందుగా దోషులుగా పరిగణించండి. ఒకవేళ కనుక పర్మిషన్ వాళ్ళు ఇవ్వకపోయినట్టయితే ఉంటే కట్టుకోవడానికి ఈరోజు ఇంత పెద్ద పెద్ద కట్టడాలు అక్కడ ఆ పెద్ద పెద్ద భవంతులు వెలిసేటి కావు కదా. వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టు, వీళ్ళు ఇచ్చినటువంటి కాసులకు కకృతి పడి ఆ గడ్డి తిని వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళ చేతులు దులుపుకుని అవతల పడ్డారు, వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టుగా. ఇప్పుడు బలైపోయేది ఎవరు? అలా మీరు పెద్ద పెద్ద 5-6 అంతస్తులకు సంబంధించిన భవనాలు కట్టిండ్రు, అది ఎవరైనా అమ్ముకున్నట్టయితే ఉంటే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలా కొనుక్కున్నారు అనుకో, 30 లక్షలకు 40 లక్షలకు కొనుక్కున్నారు అనుకుందాం. ఇప్పుడు బలైపోయేది ఎవరుగా? వాడు కట్టినోడు మంచిగానే ఉన్నాడు, వాడు పర్మిషన్ ఇచ్చినోడు మంచిగా ఉన్నాడు, కానీ ఎవరైతే అన్ని పర్మిషన్స్ కరెక్ట్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నటువంటి వాళ్ళు బలైపోతా ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు ఇవ్వాలి భరోసా?